ప్రశ్నించే గొంతు వినిపిస్తే సమాధానం చెప్పాలా? లేక కేసు పెట్టి బొక్కలు దోసేయాలా? ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిని చూస్తే ఈ రెండో విధానాన్ని అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రజలకు చెప్పడమే కాదు, లోపాలు కనిపిస్తే వాటిని ప్రశ్నించడం కూడా మీడియా బాధ్యతే. అయితే ప్రశ్నించినందుకే కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయం ఒకవేళ పెరిగిందనుకోండి, అది కేవలం ఒక వ్యక్తి సమస్యగా మిగలదు. అది సమాజం సమస్యగా మిగులుతుంది. ఏపీలో ఈ 2 నెలల కాలంలో ఇద్దరు యూట్యూబర్స్‌ని అరెస్ట్ చేసిర్రు. పగబట్టినట్లు వ్యవహరించడంపై చాలా విమర్శలు ఇక్కడ వస్తున్నాయి. మీకందరికీ తెలుసు, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విజువల్సు. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్, ఈయన మీద కేసులు ప్రధానంగా నమోదైనయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఈయన చేసిన వ్యాఖ్యలకు ఈయన మీద కేసులు పెట్టినట్టు పోలీసులు చెప్తారు. అయితే ఒకటి కాదు, రెండు కాదు, వివిధ జిల్లాల్లో వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదైనయి. ఒకటి కాదు, పలు చోట్ల పలు కేసులు. అరెస్టుల వెంట అరెస్టులు. ఇక ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో జిల్లాలో నమోదైన కేసులో మళ్ళా తిరిగిపోయి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. కాకినాడ, ఏలూరు, పాయకరావుపేట, పిఠాపురం ఇలా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? విమర్శించడము దేశద్రోహం అవుతుందా? చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారు జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, సాధారణ పౌరులైనా చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని పోలీసులు చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ చట్ట అమలు నిష్పాక్షికంగా ఉండాలి. అంతేగాని ప్రశ్నించే వాళ్ళపై వరుసగా కేసులు నమోదవుతూ ఉంటే ప్రజల్లో సందేహాలు రావడం చాలా సహజం. రేపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మనపైన కూడా కేసులు పెడతారేమో అన్న ఆలోచన, భయం ఏర్పడిందనుకో, అది ప్రజాస్వామ్యానికి ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. అది ఆరోగ్యమైన పరిస్థితి కాదు అసలు. ఇకపోతే జర్నలిస్ట్ కేవీఆర్, మీకు అందరు తెలుసు. జర్నలిస్ట్ కేవీఆర్, కె వెంకటరామరెడ్డి అలియాస్ కేవీఆర్, మైరా మీడియాలో పనిచేస్తుంటాడు. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. ఈయన మీద కూడా నిన్న మొన్న విజయనగరం జిల్లా బండంగి అనే మండలానికి సంబంధించి ఒక మాజీ సర్పంచ్ ఒక ఫిర్యాదు ఇచ్చిండు. అదేంటంటే కేవీఆర్ తన యూట్యూబ్ ఛానల్లో ఊకే చంద్రబాబు నాయుడిని తిడుతుండు, అట్లాగే పవన్ కళ్యాణ్ తిడుతుండు, మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడుతుండు, అట్లాగే రాజ్యాంగం గురించి కూడా ఆయన తప్పుడుగా మాట్లాడుతున్నాడు అని ఆయన ఒక బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండు. ముందుగా నోటీసులు ఇచ్చినట్టు ఆల్రెడీ కేవీఆర్కి నోటీసులు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. అంతకుముందే విచారణ పేరుతోని ఆయన్ని పోలీసులు తీసుకుపోయారు. ఆ తర్వాత కేవీఆర్ బయటకు వచ్చిండు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించారు, ఎంత టార్చర్ చేశారు అనేది ప్రెస్ మీట్ పెట్టి మిగతా జర్నలిస్టుల సపోర్ట్ తీసుకొని ఆయన చెప్పారు. అయితే లాస్ట్కి ఏంటంటే జూన్ 30 రాత్రి హైదరాబాద్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బొబ్బిలి కోర్టులో ఆయన హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా, జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. ఇక్కడే ఒక దారుణం జరిగింది. ఎవరైనా, ఏ భార్య అయినా భర్తను అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తుంది? ప్రశ్నించరా? భర్త చేయి తీసుకొచ్చి పోలీసుల చేతిలో పెట్టి తీసుకుపోండి అంటారా? కానీ అక్కడ వాళ్ళ భార్య కూడా అలాగే చేసింది. అంటే అడ్డుకోవడానికి ప్రయత్నించింది, పోతుంటే ఏడ్చింది. ఇంత జరిగిన తర్వాత కేవీఆర్ని తీసుకుపోయారు, కోర్టులో ప్రవేశపెట్టిర్రు, రిమాండ్ విధించింది. పోనీ పోలీసులు అప్పటితో అంతగానే వదిలిపెట్టాలా? ఇంకోటి ఇక్కడ ఏంటంటే పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ సివిల్ డ్రెస్లో వచ్చారు. అది చాలా దారుణం. వచ్చి తర్వాత వెళ్ళి మళ్ళీ ఆయన కేవీఆర్ భార్య మీద కూడా విధులను ఆటంకించిందని చెప్పేసి మళ్ళీ ఆవిడ మీద కూడా ఒక కేసు పెట్టారు. ఇది ఇక కక్షానాలా, దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వాల మీద, పోలీసులపై ఇటువంటి సంఘటనలు చూస్తేనే విశ్వాసం సన్నగిలుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)లో కేంద్ర ప్రతి పౌరుడికి ఇచ్చిన ప్రాథమిక హక్కు అది. అయితే ఆ సమయంలోనే సరే 19(2) ప్రకారం కూడా భద్రత, పరువు ఇవన్నీ ఉంటాయి, కానీ పరిమితులు బట్టి ఉంటాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మీడియా పని, చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత. కానీ ఇక్కడ ప్రశ్నించిన ప్రతిసారి కేసులే సమాధానంగా మారితే ప్రజాస్వామ్యంలో భయం పెరుగుతుందా? లేదంటే మీడియా స్వేచ్ఛ అనేది బలపడుతుందా? లేక బలహీనపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం. ఈ అరెస్టులపై మీరేమంటారు?